సోదరులారా, మరి నీ జీవితంలో నుండి గంటలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఇంకెప్పుడు షిర్కును వదిలిపెట్టి తౌహీద్ వైపునకు వస్తావు? వారానికి ఒక్కసారి మాత్రమే జుమ్మా నమాజు చదివే నీవు ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదివే నమాజిగా ఎప్పుడు మారుతావు? పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నావు. పుణ్యాత్ముడుగా ఎప్పుడు మారుతావు? అల్లా భయంతో ఎప్పుడు పాశ్చాత్తాపం చెందుతావు? ఇహలోక జీవితం అయిపోనుంది, ముగిసిపోనుంది. మరి పరలోక జీవితం కోసం ఎప్పుడు సన్నాహాలు మొదలు పెడతావు? కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా, పడుకున్న చోటే పడుకున్నట్టుగా ఎంతమంది చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని హదీసులు చెప్పినా, ఎంత బోధించినా నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ కూర్చొని ఉన్నావే. మరి నీ మరణంతో పరలోకంలో అల్లాహ్ దగ్గర నిలబడాలి. ఆ రోజున నీ ప్రభువు ఎదుట నువ్వేమని సమాధానం ఇస్తావు? నీ నమాజులేయి, నీ రోజాలేయి, నీ దాన ధర్మాలు ఏవి అని చెప్పేసి ఒక్కొక్క ప్రశ్న అల్లాహ్ గుచ్చి నిన్ను అడిగినప్పుడు నీ ప్రభువుకి ఏమని సమాధానం చెబుతావు? మాట్లాడితే నా దగ్గర టైం లేదు. ఈ మాట ఎవరు కూడా చెప్పకూడదు సోదరులారా. సమయం లేదా? ఈ 3 నాళ్ల జీవితంలో అల్లాహ్ నిన్ను భూలోకానికి పంపిందే ఆయన ఆరాధించడానికి. మరి ఆయన ఆరాధించడానికి వచ్చి ఆయన ఆరాధించడానికి టైం లేదనటం ఎంత మటుకు సబబు?